హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు గుత్తొంకాయ కూరగాయల్లో రారాజు వంకాయ అండి. ఇప్పుడు ఆ వంకాయతో చాలా రకాలు చేసుకోవచ్చు. నేనైతే గుత్తి వంకాయ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికైతే కొబ్బరి, ధనియా పౌడర్, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేనైతే ఇప్పుడు పల్లీలు, ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అయితే ఇలా కట్ చేస్తాను నేను. వంకాయ ఇవంతా మసాలా అంతా పట్టి కొబ్బరి, అలాగే పల్లీ పౌడర్, మనం పట్టిన మసాలా అందుట్లో సాల్ట్ వేస్తానండి. అందుట్లో సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. ఫస్టే స్పూన్ పసుపు వేస్తాను. ఇలా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ పసుపు తింటే మంచిది. 2 స్పూన్లు అయితే కారం వేస్తాను. ఇలా వేసుకోవాలి, ఎందుకంటే గుత్తి వంకాయ కూరకి కారం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికైతే ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం ఇలా మసాలా అంతా కలిపేసుకుని వంకాయలకి పట్టించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఇందులో సాల్ట్ వేసి ఆ నీటిలో ఈ వంకాయలు కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూస్తేనే కానీ అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది దీనికి. నేనైతే వేరుశనగ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. దీనికి కూరలకి వేరుశనగ నూనె అయితేనే కూరలు టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర 3 వంకాయలు. ఓకే ఫ్రెండ్స్, స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ అందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. మిగిలిన మసాలా కూడా అందుట్లో వేసేసుకుని అది కూడా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్లో మగ్గపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలాసేపు మగ్గపెట్టాలి. మగ్గపెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా మగ్గపెట్టుకోవాలి సిమ్లో పెట్టి. బాగా మగ్గాక 15 నిమిషాలు ఆయిల్లో మగ్గబెట్టుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసాను నేను. ఇలా ఆ వాటర్లో సిమ్లోనే ఇవి మగ్గాలి. కొంచెం ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మళ్ళీ కొత్తిమీర వేసుకొని మగ్గబెడితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా వంకాయలకు పడుతుంది మసాలాతో పాటు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, వెరీ సూపర్, సింప్లీ ఈజీ. నాన్ వెజ్ వండలేనప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.